కంగువా మూవీ నవంబర్ 14 రిలీజ్ అవుతుంది. ఈ మూవీ టీజర్ 2 డేస్ బ్యాక్ ఇంకో టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ మాత్రం ఘోరంగా ఉంది. డైలాగ్స్ కానీ, ఫైటింగ్ సీన్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ అసలు వేరే లెవెల్. ఈ మూవీలో సూర్య గారి యాక్టింగ్ కి మాత్రం నేను ఫిదా అయిపోయాను. ఈ మూవీలో మాత్రం విలంగా బాబీడోల్ క్యారెక్టర్ అయితే సూపర్ గా ఉంది. ఈ మూవీ 1000 కోట్లు కలెక్షన్ చేస్తుందో లేదో కామెంట్ చేయండి. అండ్ మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తున్నాను. ఈ వీడియోకి 100 లైక్స్ కంప్లీట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వైట్ షాట్ లో సూర్య ఎవరో, బాబీ డియోల్ ఎవరో గుర్తించడం కష్టం, ఎందుకంటే ఈ ఇద్దరి లుక్స్ పీక్స్ లో ఉన్నాయి. ఈ టీజర్ కు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్. అసలు మొత్తంగా ఒక్కొక్క షాట్స్ గూస్ బంప్స్ అనేలా విజువల్స్ గ్రాండియర్ గా కంగువా మూవీ టీజర్ ఉంది. యూవీ క్రియేషన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అండ్ ఈ మూవీలో క్యారెక్టర్స్ గానీ, వాళ్ళ గెటప్స్ గానీ వేరే లెవెల్లో ఉంది. మూవీలో నాకు అది నచ్చలేదు, ఇది నచ్చలేదు అనడానికి ఛాన్సే లేదు. ఈ మూవీని చూడాలంటే నవంబర్ 14 దాకా వెయిట్ చేయాలి. నాకైతే ఎక్సైటింగ్ గా ఉంది. ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, అదేంటంటే ఎదిరిస్తాం ఎదురు ఇస్తాం అనే డైలాగ్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఒకటే డైలాగ్ కాదు, చాలా డైలాగ్స్ ఉన్నాయి. ఒక్కొక్క డైలాగ్స్ ని వింటుంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి అంతే. నాకు తెలిసినంత వరకు అయితే సూర్య గారి కెరియర్ లో ద బెస్ట్ మూవీ అంటే ఇదే. అంటే సూర్య గారి కెరియర్ లో చాలా బెస్ట్ మూవీస్ ఉన్నాయి అనుకోండి. ఈ మూవీలో ద బెస్ట్ విఎఫ్ఎక్స్ అండ్ మాస్ యాక్టింగ్. అంటే అన్ని సూర్య గారి మూవీస్ ఒక రేంజ్ అయితే ఈ మూవీ అయితే ఇంకో రేంజ్. అసలు ఈ మూవీ ఎలా ఉంటుందో నవంబర్ 14 చూడాలి. గైస్, నా రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Bye.